కులం పేరుతోని లేదా డబ్బులు లేవని చెప్పి కొంతమంది ఏ విధంగా అవమానించారో దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించింది. కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ వ్యతిరేకించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దేశాన్ని విభజించే ప్రసక్తి లేదు, దేశం కలిసి ఉండాలి, అఖండ భారత్ ఉండాలని చెప్పి పరితపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవన్నీ ప్రశ్నిస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అనేక అవమానాలు పెట్టినప్పుడు తట్టుకోలేక ఇవాళ రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తి అంబేద్కర్. నాకు పదవులు ముఖ్యం కాదు, ఈ పదవులు శాశ్వతం కాదు, నా దేశం ముఖ్యం, నేను ఎంచుకున్న లక్ష్యం ముఖ్యం, ఈ పేద ప్రజలు ముఖ్యము, ఈ దేశాన్ని కాపాడడం ముఖ్యమని భావించే నెహ్రూ ఆగడం తట్టుకోలేక నెహ్రూ విధానం నచ్చక వాళ్ళ రాజీనామా చేసి బయటికి వచ్చిన వ్యక్తి, పదవి త్యాగం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. 1952లో అంబేద్కర్ గారు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తే వాళ్ళ నెహ్రూ గారు అంబేద్కర్ గారు వ్యతిరేకంగా ప్రచారం చేసి కమ్యూనిస్టులతో కలిసి అంబేద్కర్ గారు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా 54లో ఉప ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అంబేద్కర్ గారు పోటీ చేస్తే అంబేద్కర్ గారి మీద అభ్యర్థులు నిలబెట్టి ఇలా అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా ఇన్ని సంవత్సరాల అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలే. నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన గొప్ప వ్యక్తిగా ప్రకటించుకొని ఆయనే భారతరత్న ప్రకటించుకున్నాడు. సేమ్ ఇందిరాగాంధీ కూడా ఆమెనే భారతరత్న ప్రకటించుకున్నారు. రాజీవ్ గాంధీ అదే పరిస్థితి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ప్రయత్నించలే. ఇంకా అది పక్క పెట్టి అంబేద్కర్ గారు ఓడగొట్టిన కజ్జోర్గర్ కు ఇలా పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించిన దుర్మార్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు చనిపోతే ఢిల్లీలో 2 గజాల జాగా ఇవ్వకుండా అంబేద్కర్ అవమానించిన మూర్ఖతో పాటు కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే ఘోరం ఇంకోటి కాదు. ఇవాళ చివరకు అంబేద్కర్ గారి మృతదేహాన్ని ముంబైకి పంపిస్తే ఇంత ఖర్చు అయింది, ఆ ఫ్లైట్ ఛార్జ్ కూడా ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబాన్ని డబ్బులు అడిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.